హాయ్ అనిల్ నాయర్. ఈ రోజు మనము సింప్లిఫికేషన్ ప్రీవియస్ ఇయర్ ఒరిజినల్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. 88 డివైడెడ్ బై 8 ఇంటూ k మైనస్ 3 ఇంటూ 3 డివైడెడ్ బై 6 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 5 ప్లస్ k స్క్వేర్ ఒకటి అన్నాడు. ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్. దీంట్లో చాలా ఆపరేటర్లు ఉన్నాయి, డివిజన్, మైనస్, ఇంటూ, ప్లస్, ఇట్లా చాలా ఉన్నాయి. నౌ దీనికి మనము ఏం చేస్తామంటే బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తాం. బాడ్మాస్ రూల్ ఏమంటుందంటే ఫస్ట్ మనము డివిజన్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, దాని తర్వాత అడిషన్ చేయాలి, ఫైనల్గా సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయాలి. 88 డివైడెడ్ బై 8 11 ఇంటూ k. దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 3 3s are 9, 36 స్క్వేర్ 36 మైనస్ 7 5s are 35 ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. అంటే 11k మైనస్ 9 డివైడెడ్ బై 1 ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 1. ఇక్కడ మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయకండి, ఆన్సర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 1 పెట్టుకుంటే 11 మైనస్ 9 డివైడెడ్ బై 1 ప్లస్ 1 2/2 ఈజ్ ఈక్వలెంట్ టు 1. 1 ఈక్వలెంట్ టు 1 అయింది. ఆ 1 అనే ఆప్షన్ మిగతా ఆన్సర్ ఆప్షన్స్లో లేదు, కాబట్టి ఖచ్చితంగా 10 కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. చాలా ఇంపార్టెంట్ బాడ్మాస్ రూల్. పలు రకాల ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్లు అడిగాడు. కాన్సెప్ట్ నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.